ఎక్కడికి వెళ్తావు నీ? బచావ్! ఏయ్ ఆగా! ఏయ్ దూరం వెళ్తావే నువ్వు? ఈ ఊరు నాది. ఏయ్ పదరా, పట్టుకుంటరా దాన్ని. ఏయ్ ఆగు! ఏయ్ ఆగవే! ఎంత దూరం వెళ్తావే నువ్వు? నిన్నెక్కడెవడు కాపాడే? ఏయ్ ఆగు! నడవంట్రా. పట్టుకోండిరా దాన్ని. పట్టుకోండిరా, పట్టుకోడా, పరిగెత్తరా. ఎవడే నిన్ను కాపాడేది? పదండ్రా. రేయ్ పోలీసు, నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? ఈ సమయంలో వచ్చి అమ్మాయిని షూట్ చేసి చంపింది చూస్తే తెలీదా? నువ్వెంత థర్డ్ క్లాస్ నా కొడుకు? రేయ్ నన్నే థర్డ్ క్లాస్ అంటావా? లేదు, నీ అబ్బ కూడా థర్డ్ క్లాస్ నా కొడుకే. రేయ్ మా నాగాకి చెప్పి నిన్ను లేపేస్తాను. ఏ పోలీసు, వద్దు, నన్ను కాల్చొద్దు. ఏయ్ నన్ను కాల్చొద్దు. ఏయ్ ఆగరా, ఆగరా. అన్నా, ఆ కమిషనరు కన్నాని ఎన్కౌంటర్ చేశాడనా? ఏంటి, కన్నాని చంపారా? ఇక అంతా నాగానే. డానీ రా. అయ్యో కన్నా, నాగా వ్యవహారంలో మేము దుష్మన్ ఉండొచ్చు, కానీ మేమంతా ఒకటే ఫీల్డ్ లో ఉంటాం. ఆ కన్నాకి శత్రువులు ఎక్కువ ఎక్కువ. నాగా, నీవు దానికి హింట్ ఇచ్చిన తర్వాత దాని స్టైలే చేంజ్ అయిపోయింది. నాకు తెలుసు, నాకు తెలుసు. ఆ కన్నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో నేనేం తెలుసుకున్నావా? అది చాలు, అది చాలు నాకంతే. ఆ రోజు బెనర్జీ, ఈ రోజు కన్నా ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు. దీనంతటి కారణం ఏమిటి? ఎందుకు ఇలా అవుతుంది? మనలోనే ఎక్కడో లోపం ఉందిరా, మనలోనే ఎక్కడో లోపం ఉంది. అవన్నీ మర్చిపోయి మనందరం ఒకటి కావాలి, మనమందరం ఒకటి కావాలి. అప్పుడు పోలీసోళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు. నాగా వచ్చేరా, వచ్చేరా, ఒకటైపోదాం. నాకు తెలుసు, వాడిని చూస్తే నీకు శత్రువుగానే కనిపించచ్చు. వాడంటే నీకు అస్సలు పడదురా. రే, వాడిని నేను ఒప్పిస్తాను రా, నేను ఒప్పిస్తాను. ఈ హైదరాబాద్ లో గట్స్ ఉండేది నీకు సీను ఇద్దరికేరా. అరే,
మీరిద్దరూ ఒకటైతే కథే వేర్రా, దాని కథే వేరు. ఆలోచించు, ఆలోచించి వచ్చేనాగా, మాతో వచ్చేనాగా. కన్నా కన్నా, అన్నీ పోగొట్టుకున్నావురా, నిన్ను పోగొట్టుకున్నావు. రేయ్, ఇప్పుడైనా వచ్చేరా, వాడికి బుద్ధి నువ్వు, వాడికి బుద్ధినివ్వరా, మంచి బుద్ధినివ్వరా. కన్నా, అయ్యో. చెప్పిన టయానికి మామూలు ఇవ్వలేదనుకో, వాడిని లేపి. నమస్తే అంకుల్. రాపున్నాయా రా. నమస్తే అంకుల్. ఆ, అంకుల్, ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. ఆ, ఇది ఇది మాటట్టే. నాకు తెలుసు, నాకు తెలుసురా నువ్వు నా మాటకి విలువిస్తావని నాకు తెలుసు. అంకుల్, మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఒకటేంటి, ఎన్నైనా అడుగు, ఎన్నైనా అడగరా. నా దగ్గరకు వచ్చావు కదా, అదే అదే నాకు సంతోషంగా ఉందిరా, చాలా ఖుషీగా ఉన్నాను. ఏయ్, ఈ రోజు నుంచి సీను నాగా ఒకటయ్యారంటే ఈ హైదరాబాద్ ఏంట్రా, ఈ స్టేట్ అంతా వణికిపోవాలి. అంకుల్, మన కన్నాని ఎన్కౌంటర్ చేశాడు చూడు ఆ కమిషనర్ శర్మగాడు, వాణ్ణి ఎలాగైనా లేపేయాలి. లేపేయ్, లేపేయ్, నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ లేపేయ్, మన శత్రువులందరినీ లేపేయ్. కానీ జాగ్రత్త రేయ్, నాకు మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళరా, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా, అంతే కదా. అబ్బా, రే 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 రే, ఎందుకు అంత మౌనంగా ఉంటావు? రారా రారా, నువ్వు రా. అరే నాగా, అరే నువ్వెందుకాయ మళ్ళీ అటు తిరుగుతావు, తిరిగిటు. అది రే 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 నాగా, రే సీను, మీ ఇద్దరూ నాకు తమ్ముళ్ళంటి వాళ్ళరా, తమ్ముళ్ళంటి వాళ్ళు. రే, ఈ ఫీల్డ్ లో శత్రువుల కోసం అన్నదమ్ములు కొట్టుకోకూడదురా, తెలుసా? వాళ్ళను ఒకేసారి లేపేయాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్, అంటే దోస్తులు అన్నమాట. ఏది, చేతులు ఇవ్వండిరా, కలపండిరా, చేతులు కలపండి. అది కరెక్ట్, ఇది ఇలా ఉండాలి. పృథ్వీ, బెనర్జీ కన్నా ఎన్కౌంటర్ అయ్యారు కదా, అండర్ వరల్డ్ మొత్తం షేక్ అయింది అనుకుంటా. అవును సార్. అయినంత త్వరగా ఈ రౌడీ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఏంటండి ప్రశాంతంగా కూర్చుని కాఫీ కూడా తాగలేరా? ఎందుకండి ఈ టెన్షన్ బతుకులు? మనం చేస్తుంది దేశ సేవే, దాన్ని వదిలిపెట్టి మన సుఖశాంతుల గురించి ఆలోచించకూడదు. సరిపోయారు పృథ్వీ, నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. పోయి పోయి అతనికి చెప్తున్నావా? అతను నాకంటే వర్కహాలిక్. నిదానంగా కాఫీ తాగిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అయ్యో, అయ్యో, ఏం జరిగింది? సార్, ఏమండి? ఏమండి? సార్, ఏమండి? 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 అయ్యో, ఏమండి? ఏమండి? సార్, 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 షిట్! ఏమండి? యూ ఫ్రాస్! ఎందుకు నా దాక్కుంటారు? ఫైట్ చేస్తాను, దమ్ముంటే ముందుకు రండిరా. ఐ విల్ కిల్ యూ. గో ఆన్, సర్చ్ హిమ్. సార్, సార్, రే నాగా, పద పద. సార్, వాళ్ళు పారిపోతున్నారు సార్.
సారీ Sorry. నాగా ఇటు. ఏమ్మా ఎవరైనా ఇద్దరు ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చారా? లేదండి ఇక్కడికి ఎవరూ రాలేదు. సార్ లోపలికి వెళ్ళి చూద్దామా? ఆ అమ్మాయి లేదంటున్నది కదా. పదా. దేశపాండే సార్ ఏయ్. రేయ్ నాగా ఆ, రారా రేయ్. ఓ షిట్, ఏమైంది? నా మొబైల్ లోపల మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను. సరే వెళ్ళి తెచ్చుకో. సెల్ మర్చిపోయావా? మరి ఇదేంట్రా? మరి సీన్కే కామెంటరీయా? అది- ఏంటిది? అది ఏం లేదు. మరి రేయ్ నాగా సందిగ్ధం వద్దు కానీ వెళ్ళి చూసిరా పో. ఒక్క నిమిషం మామ, ఇప్పుడు వచ్చేస్తా. సరే సరే భలే వాడే. ఎక్స్క్యూజ్ మీ, మీరు మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. పదమామ వెళ్దాం. ఏంటి బాగా హుషారుగా వచ్చావు బయటికి? ఏమైందేంటి అక్కడ? ఏమైదేముంది, నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చాను. థ్యాంక్స్ చెప్పావా? రెడీమేడ్ గా కమిట్ అయ్యి వచ్చావా? ఆ? రెడీమేడ్ ఏముంది మామ. ఆ, నాకు తెలుసులేమ్మా, నీకంటే ఎక్కువ ఆలోచిస్తాను. వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఒక పోలీస్ కమిషనర్ కి మన రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇవ్వగలుగుతాం? అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో గొడవలు చేస్తారని నేను ఈ మాట అంటం లేదు. అరే, ఒక పోలీస్ కమిషనర్ ని చంపడానికి ప్లాన్ చేశారంటే ఆ రౌడీ ఎలిమెంట్స్. సార్ హైదరాబాద్ లో ఈ రోజు రౌడీజం చాలా పెరిగింది సార్. యాక్చువల్లీ వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉందని కూడా తెలిసింది సార్. మనం కరెక్ట్ గా ప్లాన్ చేశాం. అంతలో కమిషనర్ గారిని మర్డర్ చేశారు సార్. ఏసీపీ పృథ్వీ, నువ్వొక స్ట్రిక్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? సార్ రీసెంట్ గా మేము ఒక మాఫియా డాన్ కన్నాని ఎన్కౌంటర్ చేశాం. నాకేమనిపిస్తోందంటే వాళ్ళ మనుషులు ఎవరైనా చేసుంటారేమోనని. ఎవరు కమిషనర్ ని చంపేంత సాహసం చేసింది? మీరంతా ఉండి కూడా ఇంత ఘోరం జరిగిందంటే. సార్ సీనా నాగా అని ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఇదివరకే మర్డర్ చేసి జైలు శిక్ష అనుభవించారు. షూట్ దెమ్. నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. నా పీరియడ్ లో రౌడీజం అంతం కావాలి. ఎస్ సార్. చూడండి, ఎవరి సపోర్ట్ కావాలో తీసుకోండి, ఎంత ఫోర్స్ కావాలో తీసుకోండి. ఒక్క నెల టైం ఇస్తున్నాను. ఓకే? ఎస్ సార్, వి విల్ డూ అవర్ బెస్ట్.